హాయ్ అండి, వెల్కమ్ టు చరణ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫార్మర్ రివ్యూతో మీ శివ. ఈరోజు వీడియో చేయడానికి ప్రధానమైన కారణం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అయితే చేయడం అయితే జరుగుతుందండి. జూలై 18 లక్షలోపు మాఫీ అనేది రైతు ఖాతాలో జమ కావడం, 31 ఫస్ట్ వరకు 1.50 లక్షన్నర వరకు, తర్వాత ఆగస్టు 15 వరకు 2 లక్షల వరకు రుణమాఫీ అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఇది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఒక అరుదైన నిర్ణయం. ఈ నిర్ణయానికి తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతు అయితే రైతు రుణమాఫీ పండుగ అయితే జరుపుకోవడం అయితే జరుగుతుందండి. ఏ రైతు కళ్ళలో చూసినా ఆనందం అయితే చాలా ఆనందంతో హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. నిన్న జూలై 18 నిన్నటి రోజు నుంచి రైతు అకౌంట్లో డబ్బులు జమ కావడం ఈ రైతుల యొక్క ఆనందానికి అదులు లేకుండా అయితే ఉందండి. ఎందుకంటే ఏకకాలంలో లక్షలోపు రుణాలు మాఫీ చేయడం ఈ రైతుల చాలా అయితే ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారండి. మరొక ఫస్ట్ వరకు మరొక 1.5 లక్షల వరకు, తర్వాత 2 లక్షల వరకు రుణమాఫీ అయితే చేయడం జరుగుతుంది. ఇది ఒక దేశ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టంగా అయితే భావించవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 31 బ్యాంకర్లతోటి సంప్రదింపులు జరిపి ఏకకాలంలో రుణమాఫీ అయితే చేయడం అయితే జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్క రైతు ఆనందంగా వ్యక్తం చేస్తూ ఒక రైతు రుణమాఫీ పండుగ అనేది తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పండుగ అండి. దసరా దీపావళి సంక్రాంతి ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ పండుగ అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు గిట్ట తన ఆనందంతో వ్యక్తం చేస్తూ మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే చాలా పొగడ్తలతో ముంచెత్తున్నారు. కొందరు రైతులు అయితే వేరే విధంగా అయితే ఆ విధంగా అంటే లక్షలోపు రుణాలు పడ్డ రైతులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లక్ష పైన రుణ రైతులు అయితే వెయిట్ చేస్తున్నారు ఆనందం ఆ రుణమాఫీ కోసం. ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికైతే ఒక గొప్ప సల్యూట్ చెప్తూ, రైతులకు ఎంత చేసినా, ఎన్ని ప్రభుత్వాలు ఎంత చేసినా దేశానికి వెన్నెముక రైతు కాబట్టి రైతుకి ఏది చేసినా తక్కువే అండి. ఎందుకంటే రైతు 6 కాలాల పాటు కష్టపడి రైతు చెయ్యి బుడదలోకి పోతేనే ప్రతి ఒక్కరు చెయ్యి అన్నం నోటికాడికి పోతుందని ఒక విషయం మర్చిపోవద్దు. ఏదేమైనా రైతుకు చేసిన రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రశంసిస్తూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రశ్నలు అయితే తెలుపుకుంటూ మరొక వీడియోతో మేము ముందుంటాను. ఓకే, బాయ్.